ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మీ హెల్త్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి. పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. నెగిటివ్ థాట్స్ని వదిలేయండి. ఎప్పుడైతే మనం పాజిటివ్గా ఉంటామో, మన ఆలోచనలు పాజిటివ్గా ఉంటాయో, మనకి యూనివర్స్ కూడా మనకి సహాయం చేస్తారు. యూనివర్స్ నుంచి మనకి సహాయం కావాలి అని అనుకుంటే మనం పాజిటివ్గా ఉండాలి. మనం ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తామో, మనకి ఏదైతే పాజిటివ్గా జరగాలి అని చెప్పి ఉంటుందో అది కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే ఎక్కువగా మీరు పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వారు చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి, ప్రజెంట్ మీ విషయంలో మీ పర్సన్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి మీ పర్సన్కి ప్రజెంట్ ఏం జరుగుతుంది, థర్డ్ పర్సన్ ఎలాంటి వారు, మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారా లేదా తెలుసుకోవచ్చు. ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే ఎవరైనా అవ్వచ్చు అండి, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇది ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా వర్తిస్తుంది. మనకి స్టార్టింగ్ డెత్ కార్డ్ అయితే వచ్చిందండి. ద ఫుల్, 5 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ వాండ్స్, 5 ఆఫ్ స్వార్డ్స్, ఓకే, ఏస్ ఆఫ్ వాండ్స్, 2 కార్డ్స్ వచ్చాయి, 9 ఆఫ్ కప్స్, ఓకే, 3 ఆఫ్ కప్స్, 7 ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్, the world card, the hermit, knight of cups, knight of swords, bottom of the deck, 4 of swords. మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఏదో ఒక రిలేషన్ అయితే ఎండ్ చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ కార్డ్ అయితే డెత్ కార్డ్ అయితే వచ్చింది. మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఎవరితో అయితే రిలేషన్ కంటిన్యూ చేస్తూ ఉంటున్నారో, ఎవరి లైఫ్లో అయితే మీ పర్సన్ ఉంటున్నారో వాళ్ళ రిలేషన్ అయితే మీ పర్సన్ అయితే ఎండ్ చేసేయాలి అని మీ పర్సన్ అయితే ప్రజెంట్ అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రిలేషన్ అయితే మీ పర్సన్ అయితే ఎండ్ చేసేయడానికి డిసైడ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ తన అవసరాలు తీర్చుకోవడం కోసం మీ పర్సన్ అయితే యూజ్ చేసుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. థర్డ్ పర్సన్ అంటే ఎవరైనా కావచ్చు. మీ పర్సన్తో అవసరం పడితే ఒక విధంగా ఉండడం, మీ పర్సన్కి చాలా వాల్యూ ఇవ్వడం, లేకుంటే దూరం పెట్టడం, ఎలాగైతే ఈ థర్డ్ పర్సన్ అయితే మీ పర్సన్ విషయంలో అయితే బిహేవియర్ చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. మేబీ మీ పర్సన్తో ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి ఏదైనా అవసరం ఉంటే కనుక ఎక్కువగా వాల్యూ ఇచ్చి చాలా కేర్గా చూసుకోవడం కానీ, లేదంటే దూరంగా ఉంచడం. మీ పర్సన్కి మనీ ఉంటే ఎక్కువగా క్లోజ్గా మాట్లాడడం, మనీ లేకపోతే మీ పర్సన్కి వాల్యూ లేకుండా మాట్లాడటం తగ్గించడం, ఇలాంటివి అయితే మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ అయితే చేస్తున్నారు. అంటే మీ పర్సన్ తనకు నచ్చినట్టు ఉండడం, లేదంటే మీ పర్సన్ విషయంలో తనకి ఏదైతే అవసరం ఉంటుందో అది అవసరపడితేనే అవసరం తీర్చుకోవడానికి అయితే మాత్రమే మీ పర్సన్ తోటి అయితే తను దగ్గరగా ఉండడం కానీ, ఇష్టంగా మాట్లాడడం కానీ చేయడం, లేదంటే దూరం పెట్టేయడం, ఇలా అయితే చేస్తుంది ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ అయితే ప్రజెంట్. ఇక్కడ మనకి మీ పర్సన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వారితో కూడా మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరైతే ఈ థర్డ్ పార్టీ ఉందో తను
ఎవరైనా మంచి పొజిషన్లో ఉంటే గనక వాళ్ళతో మంచిగా మాట్లాడడం, లేదంటే వాళ్ళకి వాల్యూ లేకుండా వాళ్ళ దగ్గర మీ పర్సన్ని అవమానించడం కానీ ఇలా అయితే చేస్తున్నట్టయితే తెలుస్తుంది మనకి. ఎందుకంటే మీ పర్సన్ తోటైనా లేదంటే ఎవరితో అయినా కూడా ఈ థర్డ్ పర్సన్ అయితే వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటే మాత్రమే ఇష్టంగా మాట్లాడతారు, లేదంటే అవాయిడ్ చేసేస్తారు, దూరం పెట్టేస్తారనమాట. అవమానించడం ఇలాంటివి అయితే చేస్తుంటారు ఈ థర్డ్ పర్సన్ అయితే. ఇక్కడ మనకి డబ్బు ఉంటే ఒకలాగా ట్రీట్ చేయడం, డబ్బు లేకపోతే వేరొకలాగా ట్రీట్ చేయడం అయితే చేస్తుంటారు ఈ థర్డ్ పర్సన్. ఇలాంటి మెంటాలిటీ కూడా ఈ థర్డ్ పర్సన్లో అయితే నాకు కనిపిస్తుంది. మనీ మైండెడ్గా కనిపిస్తుంది ఈ థర్డ్ పార్టీ, మీ పర్సనల్ లైఫ్లో ఉన్న ఈ థర్డ్ పార్టీ అయితే. ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఒకరి దగ్గర ఒక విధంగా, వేరొకరి దగ్గర వేరొక రకంగా మాటలు చెప్పడం కానీ, ఒకరికి ఒకరు గొడవలు అంటే విభేదాలు తెచ్చి హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ అయితే చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మీ పర్సన్ అవన్నీ కూడా గమనిస్తూ తన ఎమోషన్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకుని డిఫెండ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తన మైండ్ సెట్ అలాంటిది. మీ పర్సన్కి వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే తన ఫ్రెండ్స్, ఇలా ఎవరితో అయినా కూడా విభేదాలు తెచ్చి వాళ్ళ మధ్య అయితే గొడవలు పెట్టడం కానీ ఇలాంటివి అయితే ఈ థర్డ్ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే మీ పర్సన్ విషయంలో అయితే బిహేవియర్ చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. ఇక్కడ అందరిలో కూడా మీ పర్సన్ అయితే ఈ థర్డ్ పార్టీ చెడ్డవారుగా అయితే చూపిస్తుంది, చెడ్డవారు అనుకునేలాగైతే ఈ థర్డ్ పార్టీ అయితే చేస్తుంది మీ పర్సన్ విషయంలోని. మీ పర్సన్ అందరి దృష్టిలో కూడా చెడ్డవారిగా మిగిలిపోవాలి అని చెప్పి ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనైతే చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే మీ పర్సన్కి వేరే వాళ్ళకి ఎక్కువగా విభేదాలు వచ్చేలాగా ఒకరి గురించి ఒకరికి చెడుగా చెప్పడం కానీ, వాళ్ళ మాటలు వీళ్ళ దగ్గర, వీళ్ళ మాటలు వాళ్ళ దగ్గర చెప్పుడు కొట్టి మాటలు అంటారు కదా, ఆ విధంగా చెప్పడం కానీ, వాళ్ళ మధ్య విభేదాలు తీసుకురావడం కానీ, మీ పర్సన్ని అవమానించడం, అందరి దృష్టిలోని మీ పర్సన్ చెడ్డవారుగా క్రియేట్ చేయడం ఇలాగైతే ఈ థర్డ్ పర్సన్ అయితే చేస్తుంది. తన మెంటాలిటీ అయితే అసలు ఏమీ మంచిది కాదు. థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనైతే మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు కొంతమంది మధ్యలో అయితే మ్యారేజ్ అయ్యి ఉండవచ్చు, లేదంటే మీ పర్సన్ మీకు మ్యారేజ్ విషయంలో అవ్వచ్చు, రిలేషన్ విషయంలో అవ్వచ్చు ఆల్రెడీ కమిట్మెంట్ అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీ పర్సనల్ లైఫ్లోకి అయితే ఈ థర్డ్ పార్టీ అయితే వచ్చింది. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మనీ విషయం అవ్వచ్చు, లేదంటే అట్రాక్షన్. ఇక్కడ మీ పర్సన్ అయితే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ మాటలకైతే అట్రాక్ట్ అయిపోయారని చెప్పి తెలుస్తుంది. బట్ ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి మీ పర్సన్కి ఇద్దరికి మధ్యలో అయితే జెన్యూన్ రిలేషన్ అయితే ఏమీ కనిపించట్లేదు. జెన్యూన్ రిలేషన్ కాకుండా ఫిజికల్ రిలేషన్ కోసం అయితే మీ పర్సన్ అయితే ఈ థర్డ్ పార్టీ లైఫ్లోకి అయితే వెళ్ళినట్టు కనిపిస్తుంది నాకు కొంతమంది విషయంలోని. ఎందుకంటే మీ పర్సన్ ఏంటంటే తన దగ్గర మనీ ఎక్కువగా ఉందని, లేదంటే తన మాటలతో మాయ చేయడం వల్ల ఆ మాటలకి అట్రాక్ట్ అయిపోయి ఈ థర్డ్ పార్టీ రిలేషన్లోకి అయితే వెళ్ళారు మీ పర్సన్ అయితే. ఇక్కడ మనకి థర్డ్ పార్టీ మాటలు అయితే ఎదుటి వారిని పడగొట్టేలా ఉంటాయి. చాలా తెలివైన వ్యక్తి ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తన మాటలతో అయితే ఎవరినైనా కూడా మాయ చేయడం, ఎదుటి వారిని లొంగ తీసుకోవడం, ఈ విధంగా అయితే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తన బిహేవియర్ అయితే అలా ఉంటుంది. పాస్ట్లో మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ విషయంలో అయితే ఇంత మంచివారు ఎవరు ఉండరు అని చెప్పి ఎదుటివారి మంచి కోరుకునే వ్యక్తి అని ఈ థర్డ్ పర్సన్ని మీ పర్సన్ అయితే నమ్మి తన మాయలో అయితే పడిపోయారు ఫాస్ట్లోని. మీ పర్సన్ విషయంలో చాలా కేర్గా ఉండడం చూసి మనీ బాగా ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా మీ పర్సన్ అయితే చూసి ఈ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్తే తన లైఫ్ అంతా కూడా పూర్తిగా చేంజ్ అయిపోతుంది, పూర్తిగా మారిపోతుంది అని మీ పర్సన్ అయితే చాలా ఊహించుకున్నారు.
ఈ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళేటప్పుడు మీ పర్సన్ అయితే. బట్ ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తను మీ పర్సన్ విషయానికి వచ్చేసరికి తను మీ పర్సన్ విషయంలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా లెక్క పెట్టి ప్రజెంట్ ఇప్పుడైతే అవన్నీ కూడా వసూలు చేస్తున్నారు. పూర్తిగా అయితే ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనైతే మనీ మైండెడ్గా అయితే ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ విషయంలో అయితే ఉంటున్నారని చెప్పి తెలుస్తుంది. మీ పర్సన్కి సహాయం చేసినవి కూడా లెక్క పెట్టి వసూలు చేస్తుంది ఇప్పుడు ఈ థర్డ్ పర్సన్. అంటే ఇక్కడ బంధం రిలేషన్ కన్నా కూడా ఎక్కువగా మనీకే వాల్యూ ఇస్తుంది. ఇలా మనీకి ఎక్కువగా వాల్యూ ఇవ్వడమే కాకుండా చెప్పుడు కొట్టి మాటలు మాట్లాడడం కానీ, చెడ్డ మాటలు ఎక్కువగా మాట్లాడడం కానీ ఇలాంటివి అయితే చేస్తుంది. అలాగే మనకి ఇక్కడ ఫిజికల్ రిలేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో దీనికైతే ఎక్కువగా ఫిజికల్ రిలేషన్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అంటే ఎమోషన్స్కి తక్కువ వాల్యూ ఇవ్వడం, అలాగే మనీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వడం అయితే ఈ థర్డ్ పార్టీ అయితే చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రజెంట్ అయితే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తను మీ పర్సనల్ లైఫ్తో అయితే ఆడుకుంటున్నారు. మీ పర్సన్ పాస్ట్లో ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తను చాలా గ్రేట్ పర్సన్ అని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ మనీ పరంగా అవ్వచ్చు, లేదంటే తన మాటలకి తన మాయ మాటలకి పడిపోయి తనంత మంచి వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి మీ పర్సన్ అయితే చాలా అదృష్టవంతులుగా, అంటే తన లైఫ్లోకి ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లోకి వెళ్ళడం మీ పర్సన్ చాలా అదృష్టవంతులుగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి అయితే మనీతో పాటు ఇంత మంచి వ్యక్తి, తన మనసు చాలా మంచిది, అందరితో కూడా చాలా మంచిగా మాట్లాడుతుంటారు అని చెప్పి అనుకుని మీ పర్సన్ ఎప్పుడైతే ఈ థర్డ్ పర్సన్ విషయంలో అనుకున్నారో ఇలాంటి వ్యక్తి దొరకడం మీ పర్సన్కి చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి వ్యక్తి మీ పర్సన్ లైఫ్లోకి వచ్చారు అని చెప్పి ఈ పర్సన్ ఆనందానికి అంతు లేకుండా పోయింది పాస్ట్లోని. బట్ ప్రజెంట్ అయితే మీ పర్సన్కి అర్థమైపోయింది ఈ థర్డ్ పర్సన్ గురించి. ప్రజెంట్ అయితే మీ పర్సన్కి ఈ థర్డ్ పర్సన్ ఎలాంటి వారు అన్న విషయం అయితే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మంచి వ్యక్తిని, నా పాస్ట్లో ఉన్న మంచి వ్యక్తిని వదులుకొని ఈ థర్డ్ పార్టీని నమ్మి నేను తన లైఫ్లో నుంచి ఈ థర్డ్ పర్సన్ లైఫ్లోకి వచ్చి చాలా తప్పు చేశాను అని, నేను అన్లక్కీ పర్సన్ అని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. మోసపోయాను అని మీ పర్సన్ అయితే కుమిలిపోతున్నారు. ప్రజెంట్ అయితే మనకు బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా 4 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ప్రజెంట్ అయితే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తన విషయంలో మీ పర్సన్ అయితే తనని నమ్మి, అంటే తన మాటలకి మాయ మాటలకి పడిపోయి తన దగ్గర ఎక్కువగా మనీ ఉందని చెప్పి ఆ విషయానికి మీ పర్సన్ అయితే ఈ థర్డ్ పర్సన్ మాయలో పడిపోయి ఇప్పుడు మోసపోయాను అని చెప్పి మీ పర్సన్ అయితే కుమిలిపోతున్నారు. ఇక్కడ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు ఈ థర్డ్ పార్టీ. ఇక్కడ మనకి చూస్తుంటే మీ పర్సన్కి ఈ థర్డ్ పర్సన్కి కూడా చాలా విభేదాలు అయితే వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మీ పర్సన్ అయితే తనకి తానే కంట్రోల్ చేసుకుంటున్నారు. ఈ థర్డ్ పర్సన్ చేస్తున్న బిహేవియర్ అయితే మీ పర్సన్కి అస్సలు నచ్చట్లేదని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే మీ పర్సన్ పాస్ట్లో ఏవో ఊహించుకున్నారు ఈ థర్డ్ పర్సన్ గురించి. ఈ థర్డ్ పార్టీ లైఫ్లోకి వస్తే తన లైఫ్ అంతా కూడా చేంజ్ అయిపోతుందని అనుకున్నారు. బట్ ఇక్కడ ఇదంతా కూడా రివర్స్ అయిపోయింది. ఎప్పుడైతే రివర్స్ అయిపోయిందో ఈ థర్డ్ పార్టీ ఎంత మంచి వ్యక్తి అని చెప్పి మీ పర్సన్ ఫీల్ అయ్యారో ఈ వ్యక్తి అయితే అందరికీ గొడవలు పెట్టడం కానీ, అందరి మధ్యన కూడా విభేదాలు తీసుకురావడం కానీ, అందరి దృష్టిలో మీ పర్సన్ని చెడ్డవారుగా చూపించడం కానీ ఇలా ఎప్పుడైతే చేస్తుందో ఈ వ్యక్తి పైకి కనిపిస్తున్నంత మంచి వ్యక్తి అయితే కాదు, నేను ఇటువంటి వ్యక్తి విషయంలో నమ్మి మోసపోయాను అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు. తను ఎంత బాధపడుతున్నా కూడా ఆ ఎమోషన్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు మీ పర్సన్ అయితే కంట్రోల్ చేసుకుంటున్నారు అని చెప్పి తెలుస్తుంది.
బట్ పాస్ట్‌లో మీరైతే మీ పర్సన్ విషయంలో ఎప్పుడు కూడా ఈ విధంగా బిహేవియర్ చేయలేదు అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. 5 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. అంటే మీ పర్సన్ మీ గురించి చాలా ఓవర్‌గా అయితే థింక్ చేస్తున్నారు. ఎందుకంటే పాస్ట్‌లో మీరు మీ పర్సన్ విషయంలో ఏది చేసినా కూడా ఎప్పుడు దానికైతే మీరు మనీ ఖర్చు పెట్టినా, లేదంటే కేర్‌గా చూసినా, ఏది చేసినా కూడా మీరు ఎప్పుడు కూడా మీ పర్సన్ నుంచి మీరు ఏది కూడా ఆశించలేదు. మీ పర్సన్ నుంచి మీరు లవ్ మాత్రమే ఆశించారు. అంటే మీకు ఉన్న ఈ ఎమోషన్స్‌నన్నిటిని కూడా మీ పర్సన్ దగ్గర నుంచి ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. మీ రిలేషన్ అయితే సక్సెస్ చేసుకోవాలి అని చెప్పి మీరైతే అనుకున్నారు. బట్ ఇక్కడున్న ఈ థర్డ్ పర్సన్ అయితే మీ పర్సన్ లైఫ్‌తో అయితే ఆడుకుంటుంది. తనకు నచ్చినట్టే ప్రవర్తిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ అయితే అవన్నీ కూడా తెలుసుకున్నారు. మీరు ఏంటి? మీరు ఎలాంటి వారు? ఈ థర్డ్ పార్టీ ఎలాంటిది? లేదంటే ఎలాంటి వ్యక్తి అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే తెలుసుకుని కుమిలిపోతున్నారని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ విషయంలో అయితే మోసపోయారు. ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్‌కి ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేయడం కానీ ఇలాంటివైతే చేస్తున్నారు. కానీ పాస్ట్‌లో మిమ్మల్ని బాధపెట్టి మీ లైఫ్‌లో నుంచి మీ పర్సన్ అయితే వచ్చేసారు కదా! మీరు మీ పర్సన్‌ని అయితే ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేయాలి. కానీ మీరు ఎప్పుడు కూడా అలా చేయలేదు. మీ పర్సన్ విషయంలో ఎప్పుడు కూడా మీరు జెన్యూన్‌గానే ఉన్నారు. ఇప్పుడు మీ పర్సన్ అయితే ఇవన్నీ కూడా తలుచుకుంటున్నారు. నా పాస్ట్ పర్సన్ ఎప్పుడు కూడా నా విషయంలో పాజిటివ్‌గానే ఉన్నారు. నేను నా పర్సన్‌ని ఎంత ఇబ్బంది పెట్టినా, నా పర్సన్‌కి ఎటువంటి లవ్‌ని కూడా ఇవ్వలేదు. ఏ విధంగా కూడా తనకి ఇంపార్టెంట్ ఇవ్వకుండా, నా హ్యాపీనెస్ కోసం నేను తన లైఫ్‌లో నుంచి అయితే నేను మూవ్ ఆన్ అయిపోయాను. అయినా కూడా నా పర్సన్ ఎప్పుడు కూడా నా విషయంలో అయితే బ్యాడ్‌గా బిహేవియర్ చేయలేదు. అలాగే నన్ను ఎవరి దగ్గర కూడా చెడుగా చూపించలేదు అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తిన మాయ మాటలకి పడిపోయి మీ పర్సన్ అయితే తను మనీ విషయంలో చాలా సపోర్ట్‌గా ఉంటారు అని చెప్పి నమ్మి వచ్చారు. బట్ ఇక్కడికొచ్చేసరికి అంతా కూడా రివర్స్ ఎప్పుడైతే అయిపోయిందో మీ పర్సన్‌కి ఎవరు ఎలాంటి వారు అనే విషయం అయితే బాగా క్లారిటీ వచ్చింది. ఎప్పుడు కూడా మీ పర్సన్ విషయంలో మీరు ఏది చేసినా, ఎంత ఖర్చు పెట్టినా కూడా మీరు మీ పర్సన్‌ని అయితే ఎప్పుడు కూడా అడగలేదు. మీ విషయంలో మీ పర్సన్ ఏ విధంగా కూడా సపోర్ట్ ఇవ్వకపోయినా కూడా అది మనీ పరంగా అవ్వచ్చు, మరి ఏదైనా కూడా మీరైతే మీ పర్సన్ విషయంలో ఎప్పుడు ఒకే విధంగా అయితే ఉన్నారు. జెన్యూన్‌గానే ఉన్నారు. కానీ ఇక్కడికొచ్చేసరికి థర్డ్ పర్సన్ అయితే తను పాస్ట్‌లో ఏ విధంగా తనని చూసి మోసపోయి ఆ వ్యక్తి ఎంత మంచి వ్యక్తి అని చెప్పి తన మాటలకి పడిపోయి వెళ్ళిపోయారో అక్కడికెళ్ళేసరికి ఆ వ్యక్తి నిజ స్వరూపం అయితే బయటపడింది. తన ఆనందం కోసం ఎదుటి వాళ్ళని బాధ పెట్టే వ్యక్తి అని చెప్పి ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇలాంటి వ్యక్తి లైఫ్‌లోకి వచ్చానా అనవసరంగా అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా టెన్షన్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా ఆందోళనగా అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. ఈ వ్యక్తి లైఫ్‌లో నుంచి మీ పర్సన్ అయితే బయటకు వచ్చేయాలి అని ఇప్పుడు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. అవకాశం దొరికితే మీ పర్సన్ అయితే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తన లైఫ్‌లో నుంచి అయితే చాలా ఫాస్ట్‌గా అంటే వేగంగా బయటకు వచ్చేయాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ అయితే. ఎందుకంటే తను ఇప్పటి వరకు చాలా వరకు తన ఎమోషన్స్‌నన్నిటిని కూడా డిఫెండ్ చేసుకుంటూనే ఉన్నారు. బట్ ఇప్పటికి తన వల్ల అయితే అవ్వట్లేదు ఇంకా. తన మోసాన్ని అవ్వచ్చు, తన పైశాచికాన్ని అవ్వచ్చు, ఏదైనా కూడా మీ పర్సన్ అయితే తట్టుకోలేకపోతున్నారు ఇంకా. పాస్ట్‌లో నా రిలేషన్‌ని ఎండ్ చేసేసి, ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తనతో నేను మళ్ళీ న్యూ బిగినింగ్ చేశాను. నేను చేసింది చాలా తప్పు అని చెప్పి నేను పాస్ట్‌లో చాలా రాంగ్ స్టెప్ అయితే వేశాను. నా లైఫ్ నేను చూసుకుంటున్నాను. నా లైఫ్‌లో నేను మళ్ళీ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేసుకుంటున్నాను అని అనుకుంటున్నానే కానీ నేను రాంగ్ స్టెప్ వేస్తున్నానని చెప్పి నేను తెలుసుకోలేకపోయానని చెప్పి మీ పర్సన్ అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. దేవుని పైన మీ పర్సన్ అయితే భారం వేశారు.
ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఈ థర్డ్ పార్టీ రిలేషన్లో నుంచి బయటికి రావాలి అని చెప్పి చూస్తున్నారు. బట్ అవకాశం కుదరట్లేదు మీ పర్సన్కి అయితే. ఎప్పుడు ఈ థర్డ్ పార్టీ రిలేషన్ నుంచి బయటకు వచ్చి మీ రిలేషన్ విషయంలో న్యూ బిగినింగ్ చెయ్యాలి. ఈ థర్డ్ పార్టీ రిలేషన్ని ఎండ్ చేసేసి మళ్ళీ మీ రిలేషన్ని రీబర్త్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారు. మళ్ళీ మీ దగ్గరికి రావాలి. మీతో తను అన్ని విషయాలు కూడా షేర్ చేసుకోవాలి. తను చేసిన తప్పుకి మిమ్మల్ని క్షమించమని అడగాలి అని చెప్పి మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలి అని చెప్పి మీ పర్సన్ అయితే చాలా ఓవర్గానే థింక్ చేస్తున్నారు. ఎందుకంటే మాయ మాటలకి పడిపోయి అలాగే మనీ కోసం వేరే వారి లైఫ్లోకి వెళ్ళి తను ఎంత తప్పు చేశాను, నేను జెన్యూన్ లవ్ని అయితే వదులుకున్నాను, నా నుంచి ఏమీ ఎప్పుడు కూడా ఆశించలేదు, పర్సన్ని నేను పాస్ట్లో ఎంత బాధ పెట్టినా తన రిలేషన్ నుంచి నేను మూవ్ ఆన్ అయిపోయినా కూడా ఎవరి దగ్గర కూడా నా గురించి అయితే నా పర్సన్ తప్పుగా చెప్పలేదు. బట్ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ తను ఎప్పుడు కూడా 10 మందిలో నన్ను చెడ్డగా చూపించడానికే ట్రై చేస్తున్నారు అని చెప్పి మీ పర్సన్ అయితే ఇప్పుడు కుమిలిపోతున్నారు. మీ దగ్గరికి మళ్ళీ రావాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు. బట్ ఈ థర్డ్ పర్సన్ లైఫ్లో నుంచి ఎప్పుడు బయటకు వస్తే అప్పుడే మళ్ళీ మీ రిలేషన్ విషయంలో అయితే న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ప్రజెంట్ చాలా ఓవర్గానే థింక్ చేస్తున్నారు. బట్ ఇక్కడైతే మీ పర్సన్ అయితే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టయితే నాకు తెలుస్తుంది. ఈ థర్డ్ పర్సన్ లైఫ్లో నుంచి ఎప్పుడు బయటకు వచ్చేయాలి అని చెప్పి అవకాశం కోసం అయితే మీ పర్సన్ అయితే ఎదురు చూస్తున్నారు. బట్ ఇంకా యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్ అయితే నాకు ఇంకా కనిపించట్లేదు. ఎందుకంటే మీ పర్సన్ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకి చాలా భయపడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ థర్డ్ పర్సన్ ఏదో రకంగా అయితే గొడవలు పెట్టుకోవడం కానీ ఏదో రకంగా మీ పర్సన్ని టార్చర్ పెట్టడం కానీ చేస్తుంది. ఇలాంటి వ్యక్తి లైఫ్లో నా లైఫ్ అయితే చిక్కుకుపోయింది అని చెప్పి మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు. తను ఎమోషనల్గా ఎంత బాధపడినా ఆ బాధనంతా కూడా మీకు షేర్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ ఇప్పుడు అనుకుంటున్నారు. బట్ ఎప్పుడు ఈ థర్డ్ పర్సన్ మీ పర్సన్ని వదిలిపెడుతుంది, లేదంటే ఈ థర్డ్ పర్సన్కి ఎదురు సమాధానం చెప్పి ఎప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వేగంగా రావాలి, ఆ అవకాశం ఎప్పుడు వస్తుంది అని చెప్పి తన ఎమోషన్స్ అన్నింటినీ కూడా డిఫెండ్ చేసుకుంటూ మీ పర్సన్ అయితే వెయిటింగ్ చేస్తున్నారు. స్టక్లో ఉండిపోయారని చెప్పి తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు. బట్ ఇంకా యాక్షన్ అయితే తీసుకోలేదు. ఇంకా అవకాశం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. యాక్షన్ తీసుకుంటారా లేదా తెలుసుకోవచ్చు. బాటమ్ ఆఫ్ ద డెక్ హార్ట్ బ్రేక్. మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి ఏది మంచి ఏది చెడు అనే విషయం అయితే క్లారిటీ వచ్చింది. మీ విషయంలో మీ పర్సన్ అయితే ఫాస్ట్లో చాలా అబద్ధాలు అయితే చెప్పారు. అంటే ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోకుండా వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని బాధ పెట్టారు. మీకు చాలా అబద్ధాలు అయితే చెప్పారు. రిలేషన్ విషయంలో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీకు అబద్ధాలు అయితే చెప్పారు. ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు. అవన్నీ కూడా తెలుసుకున్నారు. ఏంటి ఏది మంచి ఏది చెడు అనేది బాగా క్లారిటీ అయితే మీ పర్సన్కి వచ్చింది. మీ దగ్గరికి వచ్చి ఇప్పుడు తన లవ్ని అయితే ప్రపోజ్ చేయాలి. పాస్ట్లో తను మీ విషయంలో ఏదైతే చేశారో దాని అంతటికీ కూడా ఇప్పుడు మిమ్మల్ని క్షమించమని అడగాలి. మళ్ళీ మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయమని మిమ్మల్ని మీ పర్సన్ అయితే ప్రపోజ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు, అడగాలి అని చెప్పి అనుకుంటున్నారు. మీ పర్సన్ అయితే ఇక్కడ చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే మీ పర్సన్ ఈ బాధ నుంచి బయటకు రావాలి అంటే మీ రిలేషన్ విషయంలో మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుని మీ దగ్గరకు వచ్చి తన లవ్ని ప్రపోజ్ చేయడం కానీ మిమ్మల్ని అపాలజీ అడగడం కానీ ఏదో ఒకటి అయితే చేయాలి. అలా చేస్తేనే మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఈ బాధ నుంచి అయితే బయటపడగలరు. కానీ ఇక్కడ మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవాలని ఎంత అనుకున్నా కూడా ఇక్కడ యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తలేదు. ఎందుకంటే ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చాయి, 2 కార్డ్స్ వచ్చాయి. మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో ఈ వ్యక్తి చాలా స్ట్రాంగ్ పర్సన్.
మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఎంత ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి అయితే తన మాటలతో అవ్వచ్చు, తన చేతలతో అవ్వచ్చు. ఇక్కడ మనకి బ్లాక్ మ్యాజిక్ కూడా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, క్యాట్ మీ పర్సన్ని తన మాయలో అయితే ఉంచుకుంటుంది. తన రిలేషన్ నుంచి బయటికైతే వచ్చేలాగా చెయ్యట్లేదు. వచ్చే అవకాశం అయితే మీ పర్సన్కి ఇవ్వట్లేదు. అందుకే మీ పర్సన్ అయితే రావాలి అని చెప్పి అనుకున్నా కూడా ఆ అవకాశం లేక మీ పర్సన్ అయితే చూస్తూ ఉండిపోతున్నారు. థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తనైతే మీ పర్సన్ అయితే మాయ చేస్తుంది, బయటికి రానివ్వట్లేదు మీ పర్సన్ని. బట్ మీ పర్సన్ అయితే బయటకైతే రావాలి అని చెప్పి అనుకుంటున్నారు. వస్తారు మీ పర్సన్ అయితే, కానీ టైం పడుతుంది. ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో తన బందీ నుంచి మీ పర్సన్ బయటకు రావడానికి అయితే టైం పడుతుంది, వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజినేట్ అయిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మేబీ ఈ రీడింగ్ ఎవరికైనా కూడా రెజినేట్ అయితే మీ పర్సన్ యాక్షన్ తీసుకునే ధైర్యం అయితే ఆ యూనివర్సిటీ ఇవ్వమని చెప్పి మీరైతే కోరుకోండి. యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకోండి, మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం రావాలి అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ అయితే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు మీ లైఫ్లోకి రావడానికి. బట్ ఇక్కడ ఈ థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్ విషయంలో అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకే రావాలి అని ఉన్నా కూడా రాలేకపోతున్నారు. మీరు యూనివర్స్ని అయితే మేనిఫెస్ట్ చేసుకోండి, తనకి ఆ అవకాశం కల్పించమని, మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేలాగా చేయమని మీరైతే మేనిఫెస్ట్ చేసుకోండి యూనివర్స్కి. ఎందుకంటే మీ పర్సన్లో అయితే చాలా పాజిటివ్నెస్ వచ్చింది, చాలా చేంజ్ అయితే అయ్యారు మీ విషయంలోని. మీరు ఎలాంటి వారు, ఈ థర్డ్ పర్సన్ ఎలాంటి వారు అనేది కూడా మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు. బట్ రావాలి అని చెప్పి తను ఎంత ప్రయత్నం చేసినా ఈ థర్డ్ పర్సన్ అయితే రానివ్వట్లేదు కదా. మీరు యూనివర్స్కి అయితే మేనిఫెస్ట్ చేసుకోవడం వల్ల ఈ థర్డ్ పార్టీ లైఫ్లో నుంచి మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే మీరు యూనివర్స్ని అయితే మేనిఫెస్ట్ చేసుకొని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.